అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ సెప్టెంబర్ 14, 2025 ఆదివారం, రోహిణీ నక్షత్రం, సప్తమి తిథి, భాద్రపద మాసం, కృష్ణపక్షం. ఇవాళ దీపారాధన. ఎర్రటి ఒత్తి వేసి, ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించాలి. ఎర్ర ఒత్తి అనగా ఒక ఎరుపు రంగు వస్త్రము. అంటే ప్రతిసారి ఎందుకు చెప్తానంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూసేవాళ్ళు ఉండొచ్చు కదా, అందుకే ఎరుపు రంగు వస్త్రం అంటే ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ తీసుకొని కట్ చేసి, ఒత్తిలాగా కట్ చేసి ఆ ఒత్తి వేసి బాగా ఇలా నల్చండి. నలిచి ఆ ఒత్తి వేయండి. వేసి ఆవు నెయ్యి వేసి సూర్యాస్తమయం లోపు దీపం వెలిగించండి. ఈ దీపారాధన యొక్క ఫలితం ప్రభుత్వ ఉద్యోగాన్ని, అంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తుంది. లేదా ప్రభుత్వం నుంచి పెన్షన్ రావాలి, పెన్షన్ వస్తుంది. లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారాలు మనకు అందాలి, కొంచెం లేట్ అవుతుంది, అది తప్పకుండా అందుతుంది. సూర్యాస్తమయంలోపు ఈ దీపారాధన చేయండి. ఈరోజు అదృష్టం, ఐశ్వర్యం. మనం అనేక వ్యాపారాల గురించి తెలుసుకుంటున్నాం. వ్యాపారాలలో బాగా డబ్బు సంపాదించాలి, దానికి కలియుగంలో ఏ నక్షత్రంలో ఏ పరిహారం చేయాలన్నది ప్రతిరోజు ఈ ఛానల్లో నేను చెప్తున్నాను. ఈ బ్యాగ్స్, మనకు క్యారీ బ్యాగ్స్ ఉంటాయి, అంటే అది కవర్లు కాదండి, మళ్ళీ బ్యాగ్స్ ఉంటాయి. క్యారీ బ్యాగ్స్ అంటే లైక్ ల్యాప్టాప్ మనం తీసుకోవడము, కెమెరా, ల్యాప్టాప్, లేదంటే స్కూల్ బ్యాగ్స్, లేదంటే జర్నీ బ్యాగ్స్. వాటికి సంబంధించి సపరేట్ షాపులు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. ఈ బ్యాగ్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు, సంచులు, అది కూడా బ్యాగ్ కిందకి వస్తుంది, కవర్ కాదు. అవి కాకుండా ఈ వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు ఒక పరిహారం చెప్తాను, చేయండి. మీరు నెలకొక్కసారి ద్వాదశి అని వస్తుంది మనకు. పౌర్ణమి ముందు వస్తుంది, అమావాస్య ముందు వస్తుంది. నెలకొక్కసారి ఏదైనా ఒక ద్వాదశి రోజు శనగపిండి దానం చేయండి. శనగపిండి దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి దానం చేయండి, 1 కేజీ శనగపిండి. అది అయిపోయిన తర్వాత ప్రతి సోమవారం తలస్నానం చేయండి. ఇలా ప్రతి నెల మీరు ఈ 2 పరిహారాలు చేసుకుంటే మీ వ్యాపారంలో నరదృష్టి పోవడం, లేదు మీకు ఆపోజిట్ షాపు లేదా పక్క షాపు వాళ్ళ ఏడుపు మనకు తాకకుండా వాళ్ళకన్నా మన బిజినెస్ చాలా బాగుంటుంది. అలాగే మీకు విశేష ధనలాభం, మీ వ్యాపారంలో చాలా మార్పులు వస్తాయి. మీరు ఈ చిన్న పరిహారాలు, నేను ప్రతిరోజు ఈ ఛానల్లో ఎంతో రీసెర్చ్ మీద ఈ వ్యాపారాల గురించి పరిహారాలు ఇస్తున్నాను. చిన్న చిన్న పరిహారాలు ఏముందండి, మీరు ప్రతి సోమవారం తలస్నానం చేయటం మర్చిపోకుండా, నెలకొక్క ద్వాదశి, ఇది మాత్రం అండర్లైన్, ద్వాదశి. ఏ రోజు ఒకరోజు ఇచ్చేస్తే కాదు. కొంతమంది ఏం చేస్తారంటే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఇచ్చేద్దాం, అలా కాదండి. ముహూర్తము వెరీ ఇంపార్టెంట్. ప్రతి నెల ద్వాదశి రోజు 1 కేజీ శనగపిండి దానం చేయటం, ఈ 2 చాలు. మీ వ్యాపారంలో చాలా 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 మార్పులు వస్తాయి. ఇది మీరు మొదలుపెట్టిన నెల 2 నెలలకే మీరు రిజల్ట్ చూస్తారు. ఈ పరిహారం చేసుకోండి. ప్రతిరోజు అనేక వ్యాపారాలకు సంబంధించిన పరిహారాలు, ఉద్యోగాలు చేసే వాళ్ళకు పరిహారాలు తప్పకుండా ఈ ఛానల్లో అందిస్తాను. ఇక ఈరోజు మంత్రం. ఈ రోజున మీరు నేను చెప్పే మంత్రాన్ని చదివితే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. జాగ్రత్తగా మంత్రం చదవండి. ఓం శ్రీం క్లీం సూర్యదేవాయ నమః. ఓం శ్రీం క్లీం సూర్యదేవాయ నమః. ఓం శ్రీం క్లీం సూర్యదేవాయ నమః. ఈ మంత్రము
6 సార్లు రాసి 108 మార్లు జపించాలి. ఇది సూర్య భగవానుడి యొక్క మంత్రం. సూర్యాస్తమయం లోపే చదవాలి. ఎందుకంటే ఆదివారం సప్తమి వచ్చింది కాబట్టి ఈ మంత్రం చదివితే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఒకవేళ మీరే, అంటే ఉదాహరణకు మీకే ఉద్యోగం రావాలి, మీరే ముఖ్యంగా పిల్లలు చెయ్యరు, చెప్పిన మాట వినరు అన్న వాళ్ళు తల్లిదండ్రులు చేయండి. లేదా వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి చాలా మంచిది. ఒక 10 మినిట్స్ కూడా పట్టదు. 6 సార్లు రాయటం, 108 మార్లు జపించడం. నిజంగా మనస వాచ కర్మణ సూర్యాస్తమయంలోపు ఈ మంత్ర జపం చేసి చూడండి, మీకు మంచి ఉద్యోగం వస్తుంది. ఇది వాటి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.